సతీష్ చెప్పండి, అనంతపురం జిల్లాలో ఈరోజు 5వ రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలు కాబోతోంది. చూస్తున్న అపూర్వమైన స్వాగతం లభిస్తోంది. ఇవాల్టి వివరాలేంటి? ఏ ఏ ప్రాంతాల మీదుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5వ రోజు బస్సు యాత్ర అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సాగబోతుంది. అనంతపురం నుండి హిందూపురం వైపు వెళ్తున్నట్టు పరిస్థితి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈరోజు మరి కాసేపట్లో సంజీవపురం నుండి ప్రారంభించిన తర్వాత బత్తలపల్లి నుండి కదిరి వెళ్తారు. ఈరోజు కదిరిలో ఒకవైపు రోడ్ షో, అనంతరం మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. సో గత 4 రోజుల పాటు జరిగిన తర్వాత ఇవాళ 5వ రోజు బస్సు యాత్ర సాగబోతుంది. రాయలసీమ ప్రాంతంలో కానీ ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని పార్లమెంట్లు, అటు కడప లోక్సభ నియోజకవర్గం, నంద్యాల లోక్సభ నియోజకవర్గం, కర్నూలు లోక్సభ నియోజకవర్గం, అనంతపురం, హిందూపురం ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన రావడం అనేది ముఖ్యమంత్రి షెడ్యూల్ అనుకున్నటువంటి సమయం కంటే కూడా చాలా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి, అర్ధరాత్రి అవుతున్నటువంటి పరిస్థితి. రాత్రి 12 గంటలు అవుతున్నా సరే మొన్న అనంతపురం శివారుకు వచ్చేసరికి అటు రాప్తాడు నియోజకవర్గం కానీ, సింగనమల నియోజకవర్గం కానీ, ఈ నియోజకవర్గాల్లో జరిగినప్పుడు అటు గొంతకల నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో జరిగినప్పుడు పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే బస్సు యాత్ర చేసేటప్పుడు లేదా 5 సంవత్సరాల పరిపాలన అందించిన తర్వాత బస్సు యాత్ర చేసేటప్పుడు జనస్పందన తక్కువగా ఉంటుంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలు మాత్రం అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ అనేది పాజిటివ్. ఓటింగ్ కోసం అగ్రెసివ్గా ఏ విధంగా జనం రోడ్ల మీదకి వస్తారో ఒక లీడర్కి సపోర్ట్ చేయడానికి అన్నది ఈ బస్సు యాత్ర ప్రత్యేకంగా నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ఇతర న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నమ్మకంతో మొన్నటి వరకు చెప్తూ వచ్చారో వై నాట్ 175 అన్నది, దానికి కారణం ఏంటన్నది, జనం పల్స్ ఎలా ఉంటుందన్నది ముఖ్యమంత్రి ముందే గమనించారన్న విషయం అయితే ఈరోజు తలపండినటువంటి రాజకీయ నాయకులు కూడా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ ప్రాంతం అనేది కాదు, ఏ నియోజకవర్గం అనేది కాదు, అన్ని చోట్ల కూడా ఒకేలాగా ముఖ్యంగా వస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు లెక్క చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ లెక్క ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో నా కుటుంబానికి ఈ మేలు జరిగింది, మా గ్రామానికి ఈ మేలు జరిగింది, మా ప్రాంతానికి ఈ మేలు జరిగింది, మా ప్రాంతంలో మెడికల్ కాలేజ్ వచ్చింది, మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం వచ్చింది, సచివాలయ వ్యవస్థ వచ్చింది, అన్నిటికీ మించి మాకు కష్టంలో ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. ఈరోజు అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 సిద్ధం సభల తర్వాత అందరినీ సిద్ధం చేస్తే ఈరోజు మేమంతా సిద్ధం అన్న ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల రాత్రి అయినా సరే మహిళలు కూడా పెద్ద ఎత్తున, మహిళలు, వృద్ధులు, వికలాంగులు కూడా రోడ్డు మీద నిలబడి మండు టెండర్లో మనం చూస్తే బస్సు యాత్ర ప్రారంభమైన రోజు నుండి కూడా ఏ రోజు కూడా 40 డిగ్రీలకి తక్కువగా ఎండ లేనటువంటి పరిస్థితి. అంత తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ కూడా రోజంతా గంటల తరబడి ఆలస్యం అవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ గ్రామాలకు వెళ్ళడానికి, ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎంత ఆలస్యమైనా సరే ఎక్కడ ఒక్కరు కూడా కదలకుండా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సు యాత్ర నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపడమే కాదు, మొత్తం రాజకీయ సమీకరణాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చేసిందన్న అంశం అయితే చాలా స్పష్టంగా ఈ బస్సు యాత్ర ద్వారా అర్థమవుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.